హాయ్ మీరు బ్యాక్ ఎండ్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేస్తే మీకు రోజుకు ఒక కొత్త టెక్నాలజీ వస్తుంది అనమాట. ఆల్రెడీ ఉన్న టెక్నాలజీ నేర్చుకోలేకపోతే ఈ కొత్త టెక్నాలజీతో మీకు రోజు టెన్షనే వస్తుంది అనమాట. నేను సిమిలర్ జర్నీయే ఫేస్ చేశాను. కానీ టెన్షన్ ఎందుకు వస్తుందంటే మీకు అసలు హోల్ పిక్చర్లోని ఈ టెక్నాలజీ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఫిట్ అవుద్ది అని తెలియకపోవడం వల్ల అనమాట. సో వీ నీడ్ టు హ్యావ్ ఎ బ్రాడర్ పిక్చర్ ఆన్ హౌ బ్యాక్ ఎండ్ ఇంజనీరింగ్ వర్క్స్ అనమాట. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే చాలాసార్లు కొత్త టెక్నాలజీ వస్తే వీ ఆల్వేస్ వరీ అబౌట్ హౌ దిస్ టెక్నాలజీ వర్క్స్, వాట్ దిస్ టెక్నాలజీ, రెదర్ దెన్ ఆస్కింగ్ ద ఫండమెంటల్ క్వశ్చన్ వై దిస్ టెక్నాలజీ, అసలు ఈ టెక్నాలజీ ఎందుకు ఎగ్జిస్ట్ అయింది, ఈ టెక్నాలజీ లేకపోతే మన లైఫ్లో ఏం చేంజెస్ వస్తాయి. ఈ క్వశ్చన్స్ అడిగితే మీరు టెక్నాలజీని సెగ్రిగేట్ చేయొచ్చు అన్నమాట. ఇది మనకు యూజ్ అవుద్దా యూజ్ అవ్వదా అని చెప్పని. సో మనం ఒక్కసారి బ్రాడర్ పిక్చర్ బ్యాక్ ఎండ్ ఇంజనీరింగ్ ఎలా ఉంటుందో సో తెలుసుకుందాం. లెట్స్ సే ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ ఒక వెబ్సైట్ డిజైన్ చేశాడు. ఆ వెబ్సైట్ డిజైన్ చేసిన వెబ్సైట్లో ఒక బటన్ ఉంది. ఆ బటన్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ ఆ రిక్వెస్ట్ అనేది బ్యాక్ ఎండ్ సర్వర్కి వస్తుంది. ఆ సర్వర్ నుంచి అది అప్లికేషన్ లెవెల్కి వెళ్తుంది. అప్లికేషన్ లెవెల్లో మీకు ఒక డేటాబేస్ యూజ్ వచ్చింది అనుకోండి, డేటాబేస్ రిక్వెస్ట్ వెళ్తుంది. దాని తర్వాత మీకు మధ్యలో ఏమైనా క్యాష్ అవసరం ఉంటే క్యాష్ అని కూడా పిలుస్తుంది. నెక్స్ట్ ఈ అప్లికేషన్లోని కరెక్ట్గా వర్క్ అవుతుందో తెలుసుకోవడం కోసం మీరు ఒక లాగింగ్స్ యాడ్ చేస్తారు ప్రతి దగ్గర. దాన్ని లాగింగ్ టెక్నాలజీ అంటారు. ఇప్పుడు దీని మొత్తాన్ని మీరు ఒక ఐడిలో డెవలప్ చేస్తారు. అంటే ఏంటి, ఒక డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. ఒక సింపుల్గా చెప్పాలంటే ఒక బ్యాక్ ఎండ్ ఇంజనీర్, ఒక బ్యాక్ ఎండ్ అనేది ఒక వెరీ సింప్లిస్టిక్గా ఇలా వర్క్ అవుద్ది. సో మనం ఇప్పుడు ఒక కాంపోనెంట్ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ కాంపోనెంట్ ఏంటి, మీ బటన్ క్లిక్ చేయగానే మీ సర్వర్కి ఒక రిక్వెస్ట్ వస్తుంది. సో ఒక టూ సిస్టమ్స్ కమ్యూనికేట్ అవుతున్నాయి ఇక్కడ. సో సిస్టమ్స్ ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయి నెట్వర్క్లోని, ప్రోటోకాల్స్ అంటే ఏంటి, వై ప్రోటోకాల్స్ లేకపోతే ప్రాబ్లం ఏమవుతుంది, హెచ్టిపి ప్రోటోకాల్ అంటే ఏంటి, ఐపీ ప్రోటోకాల్ అంటే ఏంటి, టీసీపీ ప్రోటోకాల్ ఏంటంటి. సో ప్రోటోకాల్స్ గురించి మీకు క్లియర్గా తెలుసుకోవాలన్నమాట. మీరు అది ఎంత ఫండమెంటల్గా తెలుసుకుంటారంటే రీసెంట్గా ఏదో స్పాటిఫై సిరీస్ చూస్తున్నాను, దాంట్లో వాళ్ళు ఒక కొత్త ప్రోటోకాల్ క్రియేట్ చేశారన్నమాట. సో మనం కొత్త ప్రోటోకాల్ క్రియేట్ చేసుకోగలమా, ఇలాంటి క్వశ్చన్స్ మీరు అడగాలన్నమాట. ప్రోటోకాల్ థింగ్స్ అయిపోగానే నెక్స్ట్ ఈ రిక్వెస్ట్ అనేది ఫస్ట్ మన సర్వర్కి రీచ్ అవుద్ది. సో మన సర్వర్స్ గురించి తెలుసుకోవాలి. సర్వర్స్ అంటే ఏంటి, ఎందుకు సర్వర్స్ ఉన్నాయి, సర్వర్స్ లేకపోతే అసలు వెబ్ టెక్నాలజీస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు మీ జావాలో ఉందనుకోండి, జావాలోని సర్వర్స్ ఉంటాయి. ఏంటి, టామ్ క్యాట్ అని, నెట్టి అని, జెట్టి అని, ఇలా డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి. అసలు అప్లికేషన్ సర్వర్ అంటే ఏంటి, వెబ్ సర్వర్ అంటే ఏంటి, ఇలాంటి సర్వర్ టెక్నాలజీస్ గురించి మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. దాని తర్వాత ఈ సర్వర్ అనేది మీ అప్లికేషన్ కోడ్లోకి వెళ్తుంది. ఈ అప్లికేషన్ కోడ్ గురించి మనం మళ్ళీ మాట్లాడదాం, దీంట్లో చాలా ఎక్కువ డెప్త్ ఉంటుంది అన్నమాట. దాని తర్వాత మీ అప్లికేషన్ కోడ్ అనేది మీ డేటాబేస్కి వెళ్తుంది. సో ఈ అప్లికేషన్ కోడ్ డేటాబేస్ మాడుకోవడం కోసం మధ్యలో ఒక ఓఆర్ఎం లేయర్ ఉంటుంది అన్నమాట. ఓఆర్ఎం లేయర్ అంటే ఏంటంటే మీ డేటాబేస్ని కనెక్ట్ చేయడానికి, మీ డేటాబేస్ ఎంటిటీస్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడం కోసం మీ అప్లికేషన్ కోడ్ ఒక లైబ్రరీ వాడుతుంది అనమాట. ఈ ఓఆర్ఎం లైబ్రరీస్ ఏంటి, లెట్స్ సే జావా అనుకోండి, హైబర్నేట్ ఉంటుంది అన్నమాట. ఇలా డిఫరెంట్ ఓఆర్ఎం లేయర్స్ ఉంటాయి. సో ఓఆర్ఎం లేయర్స్ గురించి మీరు తెలుసుకోవాలి. దాని తర్వాత డేటాబేస్కి వచ్చింది అనుకోండి, డేటాబేస్లో అసలు ఎస్క్యూఎల్ అంటే ఏంటి, నో ఎస్క్యూఎల్ అంటే ఏంటి, అసలు డేటాబేస్ అవసరం ఉంది, డేటాబేస్ ఇంటర్నల్స్ ఏంటి, ఈ థింగ్స్ అన్నీ మీకు బేసిక్ అండర్స్టాండింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో దట్ యూ కెన్ చూజ్ యువర్ డేటాబేస్ వెరీ వెల్. డేటాబేస్ థింగ్ అయిపోయాక మీ అప్లికేషన్ కూడా ఏం చేస్తుంది, క్యాషేకి పిలుస్తుంది. అసలు క్యాషే అవసరమే ఉంది, క్యాషే లేకపోతే ప్రాబ్లమ్స్ ఏం వస్తాయి, క్యాషెస్ ఫండమెంటల్గా ఎలా వర్క్ అవుతాయి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డేటాబేస్ అండ్ క్యాషెస్, ఈ క్వశ్చన్స్ మీరు అడగాలి. క్యాషెలు ఆల్రెడీ మార్కెట్లో చాలా ఎక్కువ ఉంటాయి. ఏంటి, రెడీస్ అని, మెమ్ క్యాష్ అని, ఎలాస్టిక్ క్యాష్ అని, ఇలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. సో క్యాషెస్ గురించి ఐడియా మీకు ఉండాలి. ఇదంతా అయ్యాక ఇప్పుడు అప్లికేషన్ లెవెల్ కోడ్కి వద్దాం. అప్లికేషన్ లెవెల్ కోడ్ రాయడం కోసం మీకు చాలా ఎక్కువ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. లెట్స్ సే జావా అనుకోండి, స్ప్రింగ్ ఎంవిసి ఉంటుంది, స్ప్రింగ్ బూట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు నోట్ చేసి అనుకోండి, ఎక్స్ప్రెస్ చేసి ఏదో ఉంటుంది అనుకుంటాను. అలాగే పైథాన్ అనుకోండి, డ్యాంగో ఎలో సంథింగ్ ఏదో ఉంటుంది. ఇలా డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి అన్నమాట ఈ అప్లికేషన్ లెవెల్ కోడ్ రాయడానికి. మీరు సాఫ్ట్వేర్ డెవలపర్గా మోస్ట్ ఆఫ్ ద టైం ఈ అప్లికేషన్ లెవెల్ కోడ్ రాయడంలో స్పెండ్ చేస్తారన్నమాట. సో దీంట్లో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటి, ఈ ఫ్రేమ్వర్క్స్ అంటున్నాను. సో ఈ ఫ్రేమ్వర్క్స్ అసలు ఎలా వర్క్ అవుతాయి, స్ప్రింగ్ ఎలా వర్క్ అవుద్ది, స్ప్రింగ్ లేకపోతే ప్రాబ్లమ్స్ ఏం వస్తాయి, అలాగే డ్యాంగో ఎలా వర్క్ అవుద్ది, డ్యాంగో లేకపోతే నేను నా ఓన్గా ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసుకోగలనా, ఈ క్వశ్చన్స్ మీరు అండర్స్టాండ్ చేసుకుంటే మీకు ఈ ఫ్రేమ్వర్క్స్ ఈజీగా అర్థం అవుతాయి అనమాట. సెకండ్ ఏంటి, ఊప్స్ కాన్సెప్ట్స్ మన కాలేజ్లో నేర్చుకుంటాం, గత రియల్ వల్ల కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అది మీకు క్లియర్ ఐడియా ఉండాలి. నెక్స్ట్ థింగ్ ఏంటి, సాలిడ్ ప్రిన్సిపల్స్ అనేది మీకు సాలిడ్గా ఉంటేనే మీ కోడ్ చాలా బెటర్గా ఉంటుంది. లేకపోతే చెప్పాను కదా, మీరు మోస్ట్ ఆఫ్ ద టైం దీంట్లో స్పెండ్ చేస్తారు. సో అది ఇంకా ఎక్కువ టైం అయిపోద్ది అన్నమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీ ఎంటిటీస్ క్రియేట్ చేయడం అన్నమాట, మీ డేటాబేస్ ఎంటిటీస్ క్రియేట్ చేయడం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అన్నమాట. దీనికి మీరు డొమైన్ డ్రివెన్ డిజైన్ అనే కాన్సెప్ట్ వాడాలన్నమాట. మీకు సింపుల్గా చెప్పాలంటే మేము కూడా ఇనిషియల్గా కోడ్ రాస్తున్నట్టు మా కంపెనీలోని మేము ఒక బేసిక్ ఎంటిటీస్ క్రియేట్ చేసి అంతా బాగానే అయిపోయిందని అనుకున్నాం. సడన్గా వచ్చి గవర్నమెంట్ ఏదో రెగ్యులేషన్ మార్చిందన్నమాట.
రెగ్యులేషన్ మార్చగానే మా ఎంటిటీస్ని బ్రేక్ చేయాల్సి వచ్చింది అనమాట. బ్రేక్ చేసి కొత్త ఎంటిటీస్ క్రియేట్ చేయాల్సి వచ్చింది. దానివల్ల కోడ్ చేంజ్ అయింది. కోడ్ చేంజ్ రావడం వల్ల బగ్స్ క్రియేట్ అయ్యాయి. సో మీ ఎంటిటీస్ అనేవి మాడ్యులర్గా లేకపోతే మీరు రిపీటెడ్గా మీ కోడ్ చేంజ్ చేయాల్సి వస్తుంది అనమాట. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో డొమైన్ డ్రివెన్ డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఐ రికమెండ్ ఎవ్రీవన్ టు లెర్న్ అబౌట్ డొమైన్ డ్రివెన్ డిజైన్. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఈ కోడ్ని క్లీన్గా రాయడం కోసం మీకు క్లీన్ కోడ్ బుక్ కావాలి. వేరియబుల్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా, మెథడ్స్ కరెక్ట్గా రాస్తున్నావా లేదా, అన్నిటికీ సరైన నేమింగ్ కన్వర్ట్ ఇస్తున్నావా లేదా, అన్నిటికీ సెగ్రిగేషన్ చేస్తున్నావా లేదా. సో అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకో దానికి వస్తే ప్యాటర్న్స్. డిజైన్ ప్యాటర్న్ ఉంటుంది, ఫ్యాక్టరీ ప్యాటర్న్ ఉంటుంది, ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయన్నమాట. ఆ ప్యాటర్న్స్ గురించి మీకు తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంకేంటి, మీ ఫైల్ స్ట్రక్చర్ అన్నమాట. ఎంబీసీ ఒక ఫైల్ స్ట్రక్చర్ ఉంటుంది, అలా కాకుండా లేయరింగ్, ఆనియన్ లేయరింగ్ అని ఇంకో ఫైల్ స్ట్రక్చర్ ఉంటుంది. సో మీ ఫైల్స్ని ఎలా స్ట్రక్చర్ చేసుకోవాలి అనేది ఇంకో కాన్సెప్ట్ అన్నమాట. సో ఈ హోల్గా మీరు మాడుకుంటే ఈ అప్లికేషన్ లెవెల్లో కోడ్ రాయడం కోసం మీకు చాలా టెక్నాలజీస్, చాలా థింగ్స్ ఉంటాయన్నమాట. అవన్నిట్లో మీరు మాస్టర్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం లాస్ట్ దానికి వస్తే లాగ్స్కి వస్తాం. ఇప్పుడు ఈ లాగ్స్ కోసం డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి, లాగింగ్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, లాగర్స్ అని, Log4j అని, ఇలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. సో లాగింగ్ టెక్నాలజీస్ కోసం కూడా మీరు తెలుసుకోవాలి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక బేసిక్ లెవెల్లో ఒక మోనోలిథిక్ అప్లికేషన్ మీరు క్రియేట్ చేశారు. ఈ క్రియేట్ చేసిన అప్లికేషన్ని మీరు ఇప్పుడు సర్వర్లో డిప్లాయ్ చేయాలి, అంటే క్లౌడ్లో డిప్లాయ్ చేయాలి. క్లౌడ్లో డిప్లాయ్ చేయడం కోసం మీకు అమెజాన్ AWS ఉంది, లేకపోతే అజూర్ మైక్రోసాఫ్ట్ ఉంది. అమెజాన్ AWSలో 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి అమెజాన్ EC2 ఉంది, అమెజాన్ బీన్స్టాక్ ఉంటుంది. అమెజాన్ బీన్స్టాక్లో మీరు డిప్లాయ్ చేస్తే చాలా ఈజీగా డిప్లాయ్ చేసేవచ్చు. అమెజాన్ EC2 అంటే ఏం లేదు, ఆడే మనకు ఒక సిస్టమ్ ఇస్తాడన్నమాట. దాంట్లో మీరు జావా ఇన్స్టాల్ చేసుకొని, ఈ సర్వర్స్ ఇన్స్టాల్ చేసుకొని మీరు కోడ్ రన్ చేసుకోవాలన్నమాట. ఇవి చేస్తే మీకు ఒక బేసిక్, ఒక మోనోలిథిక్ అప్లికేషన్ క్రియేట్ చేసినట్టు అన్నమాట. ఇప్పుడు దీని నుంచి మైక్రో సర్వీస్ లెవెల్కి వెళ్ళామనుకోండి. మైక్రో సర్వీస్ లెవెల్లో మనకు మోర్ కాంప్లెక్సిటీస్ వస్తాయన్నమాట. ఎలాగా, ఇప్పుడు 2 సిస్టమ్స్ క్రియేట్ చేశారు. ఈ 2 సిస్టమ్స్ క్రియేట్ చేసుకోండి. ఈ 2 సిస్టమ్స్ మాడుకోవడం కోసం మనకి మెసేజింగ్ క్యూస్ నాలెడ్జ్ అవసరం అనమాట. మెసేజింగ్ క్యూస్ ఏమున్నాయి మార్కెట్లోని, కాఫ్కా ఉంటుంది, RabbitMQ ఉంటుంది. సో మెసేజింగ్ క్యూస్ అంటే ఏంటి, వాటి అండర్లయింగ్ థింగ్స్ ఏంటి, ఈ థింగ్స్ మీరు తెలుసుకోవాలి. ఇది అయిన తర్వాత మైక్రో సర్వీస్లో చాలా పెద్ద తలనొప్పి ఏంటంటే, ఇవి మనం నచ్చినట్టు బిహేవ్ చేయనమాట, దాన్ని నచ్చినట్టు బిహేవ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను పాత వర్క్ చేసిన కంపెనీలో ఆల్మోస్ట్ ఒక 200 మైక్రో సర్వీస్ ఉన్నాయి. సో ఈ మైక్రో సర్వీస్ అనేవి ఎక్కడో ఎవడో ఏదో తప్పు చేస్తే దానివల్ల మా మైక్రో సర్వీస్ డౌన్ అయిపోయిందన్నమాట. మైక్రో సర్వీస్ అనేది ఒక ప్యాక్ ముక్క లాంటిది అనమాట. మీరు సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేయలేకపోతే ఎక్కడో ఒకటి పడినా మొత్తం అంతా పడిపోద్ది అనమాట. సిమిలర్ సిచ్యువేషన్ నేను చాలాసార్లు ఫేస్ చేశాను అనమాట. సో మైక్రో సర్వీస్ని మనం రెసిలెంట్గా తయారు చేయాలన్నమాట. రెసిలెంట్ అంటే ఏంటి అంటే, పక్కవాడు పడిపోయినా కానీ నా సిస్టమ్ మాత్రం అవైలబుల్గా ఉండాలి, దాన్నే రెసిలెంట్ అంటారు అన్నమాట. సో దీనికోసం మనకి సర్క్యూట్ బ్రేకర్ అని, రేట్ లిమిటర్ అని చెప్పి అని, లేకపోతే ప్రాపర్ టైమ్ అవుటింగ్ టెక్నాలజీస్ అని, ఇలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి అనమాట. సో వాటి గురించి మీకు ఐడియా ఉండాలి. ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు లెట్స్ ఒక 200 మైక్రో సర్వీస్ ఉన్నాయనుకోండి, అసలు ఏ సిస్టమ్ డౌన్ అవుతుంది, ఏ సిస్టంలో ఏది వర్క్ అవుతుంది అని తెలుసుకోవడం కోసం ఒక డిస్ట్రిబ్యూటెడ్ లాగింగ్ ఉంటుంది అన్నమాట. అంటే ప్రతి సిస్టమ్ లాగ్స్ ఇస్తూనే ఉంటుంది అన్నమాట. సో ఈ డిస్ట్రిబ్యూటెడ్ లాగింగ్ కోసం మీకు ఐడియా ఉండాలన్నమాట. ఇప్పుడు మైక్రో సర్వీస్ మీరు డెవలప్ చేశారు. ఈ మైక్రో సర్వీస్ని మళ్ళీ మనం అమెజాన్ AWSలో డిప్లాయ్ చేయాలన్నమాట. దానికోసం డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి. డాకర్ ఉంటుంది, డాకర్ మీకు ఐడియా ఉండాలి. లెట్స్ సే జెంకిన్స్ పైప్లైన్స్ అంటారు. ఇలా డిఫరెంట్ డెవ్ ఎన్విరాన్మెంట్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. వీటి మీద బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే మీరు ఒక ఓవరాల్గా ఒక ప్రొడక్షన్ లెవెల్ అప్లికేషన్ని చాలా హై స్కేల్లో డెవలప్ చేయొచ్చు అనమాట. ఓకే, ఐ హోప్ దిస్ వీడియో ఇస్ గివింగ్ ఇనఫ్ క్లారిటీ ఆన్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆర్ డిఫరెంట్ టెక్నాలజీస్ ఇన్ బ్యాక్ ఎండ్. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, టెక్నాలజీస్ ఆర్ గోయింగ్ టు చేంజ్, బట్ ద ఫండమెంటల్స్ ఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్. ఎప్పటికైనా కస్టమర్ అనేవాడు రిక్వెస్ట్ చేస్తాడు, బ్యాక్ అండ్ సర్వర్ తీసుకుంటుంది, బ్యాక్ అండ్ సర్వర్ తీసుకొని మీరంతా దాన్ని ప్రాసెస్ చేస్తారు, ప్రాసెస్ చేసి కస్టమర్కి ఫాస్ట్గా రెస్పాన్స్ ఇస్తారు. ద హోల్ పాయింట్ ఏంటంటే కస్టమర్కి ఎంత ఫాస్ట్గా రెస్పాన్స్ ఇస్తున్నామా, ఎంత కరెక్ట్ రెస్పాన్స్ ఇస్తున్నామా, ఇదే హోల్ పాయింట్. సో ఈ హోల్ పాయింట్ అరౌండ్ టెక్నాలజీస్ అన్నీ మారుతూ ఉంటాయి అన్నమాట. సో వన్స్ వీ హ్యావ్ ఎ ప్రాపర్ ఐడియా ఆన్ దిస్ థింగ్, మీ టెక్నాలజీస్ మీరే డెవలప్ చేసుకోవచ్చు, డెవలప్ చేసిన టెక్నాలజీస్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్.